హలో అందరికీ వెల్కమ్ టు జోవి టాక్స్. ఈరోజు ఫ్యామిలీ జోన్లో ఒక పార్క్కి వెళ్తున్నాం. ఛానల్లో లాస్ట్ వీడియో ఫ్యామిలీ జోన్లో కొన్ని ప్లేసెస్కి వెళ్ళాం, వాటికి రిలేటెడ్ ఒక వీడియో పోస్ట్ చేసాం. సో సేమ్ డే ఫ్యామిలీ జోన్లో మేము ఇంకొన్ని ప్లేసెస్ చూసాం. ఈరోజు వీడియో ఆ ప్లేసెస్కి రిలేటెడ్ ఉంటుంది. సేమ్ డే కాబట్టి కంటిన్యూషన్ వీడియో అంటున్నాను. లాస్ట్ వీడియో కొండ చిలువతో మా క్రిష్ ముచ్చట్లో అనే వీడియో పోస్ట్ చేసాం. ఇన్ కేస్ ఆ వీడియో ఎవరైనా చూడకపోతే డిస్క్రిప్షన్లో లింక్ ఉంటుంది, చూసేయండి. ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళైతే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ మై ఛానల్. లోపలికి రాగానే ఇలా చాలా పెద్ద ట్రీ, ఫుల్ కలర్ఫుల్ లైటింగ్స్తో ఉంటుంది. ఇక్కడ కిడ్స్తో యాక్టివిటీస్ డిఐవైస్ చేస్తారు, పెయింటింగ్ వేస్తారు, ఇంకా క్రాఫ్ట్స్ ఇలా చేయించి వాళ్ళు వేసిన పెయింటింగ్స్ని ట్రీస్కి హ్యాంగ్ చేస్తారు. ఈ పార్క్లో చాలా స్టాల్స్ ఉంటాయి. కొన్ని స్టాల్స్లో హ్యాండ్ క్రాఫ్టెడ్ క్లాత్స్ అండ్ బ్యాగ్స్ ఉంటాయి. ఇంకా ఈ స్టాల్లో ఫాల్కన్ బర్డ్ ఉంటుంది. ఈ బర్డ్కి అయితే ఐస్ క్లోజ్ చేసి ఉంచారు. మేము ఫస్ట్ టైం ఈ పార్క్కి వచ్చేటప్పుడు ఫ్యామిలీస్ ఈ బర్డ్తో పిక్ తీసుకోవడానికి వాళ్ళు అరేంజ్మెంట్స్ చేశారు. సో మేము కూడా ఒక పిక్ తీసుకున్నాం. అప్పుడు ఈ బర్డ్కి ఐస్ క్లోజ్ చేయలేదు, ఓపెన్ చేసే ఉన్నాయి. ఈ పార్క్లో కిడ్స్ ఎంటర్టైన్ అవ్వడానికి యాక్టివిటీస్ డిఐవైస్ చాలా ఉంటాయి. కిడ్సే కాకుండా ఫ్యామిలీస్ కూడా ఎంటర్టైన్ అవ్వడానికి చాలా గేమ్స్ ఉంటాయి. క్యారమ్స్ ఉంది, క్యారమ్స్తో పాటు టేబుల్ టెన్నిస్ ఉంటుంది. టేబుల్ టెన్నిస్ పక్కనే కిడ్స్ కోసం ప్లే ఏరియా ఉంటుంది. కిడ్స్ ఎక్కువగా స్పిన్నింగ్ టాప్ అనే గేమ్తో ఎంటర్టైన్ అయ్యారు. అంటే బొంగరం మనందరికీ తెలుసు కదా, చిన్నప్పుడు చూశాను, మళ్ళీ ఈ పార్క్లో ఆ గేమ్ని చూశాను. సిట్అవుట్ ఏరియా లాగా ఫ్యామిలీ అందరూ రిలాక్స్ అవ్వడానికి సోఫాస్, బీన్ బ్యాగ్స్ ఇలా చాలా బాగా అరేంజ్ చేశారు. ఇక్కడే స్క్రీన్ కూడా ఉంటుంది. స్క్రీన్లో ఎక్స్పోకి రిలేటెడ్ వీడియోస్ అన్నీ ప్లే చేస్తారు. వీకెండ్స్లో రష్ ఎక్కువగా ఉన్నప్పుడు ఈ పార్క్లోకి ఓన్లీ ఫ్యామిలీస్ని అలౌ చేస్తారు. సో ఈ పార్క్ ఓన్లీ ఫర్ ఫ్యామిలీస్ అని చెప్పొచ్చు. సో ఇక్కడ మా క్రిష్ అయితే బాగా రెస్ట్ తీసుకుంటున్నాడు. తమ్నెల్లో చూశారు కదా, ఇక్కడ మెహందీ ఈవెంట్స్ జరుగుతాయి, బట్ పెళ్లి కోసం కాదు. ఈ పార్క్లో మెహందీ స్టాల్ ఉంటుంది. ఈ పార్క్కి వచ్చిన వాళ్ళందరూ మోస్ట్లీ మెహందీ పెట్టించుకుంటారు. సో నేను కూడా అలానే మెహందీ పెట్టించుకున్నా. ఈ స్టాల్ డే అంతా ఉంటుంది. వచ్చిన వాళ్ళందరికీ మెహందీ పెట్టాలి. సో వీళ్ళు హెవీ డిజైన్ కాకుండా హ్యాండ్ బ్యాక్ సైడ్ ఇలా సింపుల్ డిజైన్ సెలెక్ట్ చేసుకుని వేస్తారు. ప్రాక్టీస్ వల్ల జస్ట్ 2 minutesలోనే కంప్లీట్ చేసేస్తారు. ఇలా మెహందీ పెట్టాక వెంటనే డ్రై అవ్వడానికి అక్కడ ఒక పెద్ద ఫ్యాన్ కూడా ఉంటుంది. సో నేను మెహందీ పెట్టుకోవడం చూసి క్రిష్ కూడా పెట్టుకుంటానంటే నేమ్ అడిగి కే పక్కన లవ్ సింబల్ డ్రా చేశారు. పార్క్ అయ్యాక న్యూ ఫ్యామిలీ ఫామ్ ఓపెన్ చేశారు. అక్కడికి వెళ్ళగానే చాలా పీజియన్స్ ఉన్నాయి. అండ్ ఇక్కడ మనం కొన్ని యానిమల్స్కి ఫీడ్ చేయొచ్చు. అలా ఫీడ్ చేయాలంటే వాటికి బంచ్ ఆఫ్ గ్రాస్ ఉండాలి. సో ఆ గ్రాస్ని మనం కొనుక్కోవాలి. 10 రియాల్ పెట్టి టికెట్ తీసుకుంటే వాళ్ళకి ఇస్తే మనకి గ్రాస్ ఇస్తారు. సో మనం ఫీడ్ చేయొచ్చు. ఇలా ఫుడ్ తినిపించడం క్రిష్కి చాలా ఇంట్రెస్ట్ అనుకుంటా. మేము ఇంట్లో ఉండేటప్పుడు కూడా కాకులకి, కుక్క పిల్లలకి బిస్కెట్స్ వేస్తూ ఉండేవాడు. ఇలా గోట్స్కి తినిపించడం ఓకే, ఇలా ఒక్కసారి పెద్దగా హార్స్కి తినిపించేసరికి కొంచెం భయం వేసింది. ఫుడ్ చాలా ఫోర్స్గా తీసుకుంటుంది, అందుకే క్రిష్తో తినిపించనివ్వలేదు. హార్స్ ఎప్పుడు ఎలా రియాక్ట్ అవుతుందో తెలియదు కదా. అండ్ ఇక్కడ కొన్ని పీకాక్స్ ఉన్నాయి. అవి ఫుడ్ తినవు అన్నా తినిపిద్దాం అంటే ట్రై చేసాం మేము, బట్ తినలేదు. మోస్ట్లీ ఈ ఫామ్లో ఎక్కువగా గోట్స్, షీప్సే ఉన్నాయి. నేను ఫీడ్ చేసిన మళ్ళీ తన తినిపిస్తేనే సాటిస్ఫై అవుతాడు. మళ్ళీ తనతో అన్నిటికీ ఫీడ్ చేయించాము. అండ్ ఇక్కడ వీటితో పాటు క్యామెల్, పోనీ హార్స్, డాంకీ ఇవి అన్నీ కూడా ఉన్నాయి. వీటన్నిటికీ ఫీడ్ చేసాం. ఇంకా తినిపిద్దాం అనుకుంటే ఆ ప్లేస్ నుంచి అస్సలు రాలేదు క్రిష్. అండ్ దాని తర్వాత ఇక్కడ మేము మిల్క్ తీసుకున్నాం, ఒక 30 ml బాటిల్లో. మిల్క్ దేనికోసం అనుకుంటున్నారా, ఇక్కడ ఫస్ట్ టైం నేను చూస్తున్నా గోట్స్కి మిల్క్ ఫీడ్ చేస్తారంట. మిల్క్ ఫీడింగ్కి సపరేట్గా టికెట్ తీసుకోవాలి. టికెట్ కాస్ట్ 10 రియాల్ ఉంటుంది. మిల్క్ ఫీడింగ్ డిఫరెంట్గా ఉంది, ట్రై చేద్దామని ట్రై చేసాం. ఇక్కడ మేమైతే ఇలా బాటిల్ పట్టుకొని వెళ్ళగానే చిన్నపిల్లలకి ఆకలేసినప్పుడు మిల్క్ ఇస్తే ఎలా తాగుతారో అలానే ఈ గోట్స్ కూడా తాగుతున్నాయి. ఇంత దగ్గర నుంచి యానిమల్స్కి ఫీడ్ చేయడం, మిల్క్ తాగిపించడం ఫస్ట్ టైం కదా. క్రిష్ కూడా చాలా ఎక్సైటింగ్గా ఫీల్ అయ్యాడు. నేను తాగిపిస్తా అని తను కూడా బాటిల్ తీసుకొని తాగిపించాడు. ఈ ఫామ్కి వచ్చిన వాళ్ళందరూ యానిమల్స్కి ఫీడ్ చేయకపోయినా గోట్స్కి మాత్రం మిల్క్ ఫీడ్ ఇచ్చారు. ఇది కొంచెం డిఫరెంట్గా ఉండటం వల్ల అందరూ మోస్ట్లీ ఇదే ట్రై చేశారు. కిడ్స్కి ఇది డిఫరెంట్గా అనిపించిందేమో మిల్క్ ఫీడ్ చేయడం. మాలాగే చాలామంది వచ్చి ట్రై చేశారు. ఫామ్ నుండి బయటికి రాగానే ఇలా వాటర్ ఫౌంటైన్ ఉంటుంది. పక్కనే ఒక ప్లేస్లో చాలా బర్డ్స్ ఉన్నాయి. బర్డ్స్ దగ్గరికి అయితే వెళ్ళాం. లవ్ బర్డ్స్ అంటారు కదా, అవే ఆ బర్డ్స్. ఎక్కువ బర్డ్స్ ఒకే ప్లేస్లో ఉండటం వల్ల ఫుల్గా అటు ఇటు తిరుగుతూ సౌండ్స్ చేస్తున్నాయి. అండ్ వీటికి నెస్ట్ కూడా ఉంది. బ్యాక్ సైడ్ నుంచి ఇలా కనిపిస్తుంది. ఫ్రంట్ సైడ్ నుంచి చాలా బాగుంది. చిన్న చిన్నగా పార్ట్గా ఒక్కొక్క హౌస్ లాగా అనిపించింది. అండ్ పక్కనే రీసెంట్గా ప్లాంటేషన్ చేశారని చెప్పారు. చాలా ప్లాంట్స్ ఉన్నాయి అక్కడ. మ్యాంగో ట్రీ కూడా ఉంది. అండ్ ఆరెంజ్ ట్రీ, ఇంకా లెమన్ ట్రీ అన్నీ ఉన్నాయి అక్కడ ఆ ఫామ్లో. బీన్స్కి రిలేటెడ్ క్రాప్ ఎక్కువగా ఉంది ఇక్కడ. బ్రాడ్ బీన్స్, గ్రీన్ బీన్స్, మనం గోరుచిక్కుడు అంటాం కదా, గోరుచిక్కుడు క్రాప్ అయితే చాలా ఎక్కువగా క్లియర్గా కనిపించింది.
పక్కనే కొన్ని ఉన్నాయి, కీర, టమాటో అవన్నీ ఉన్నాయి. వాటితో పాటు ఇక్కడ ఆనపకాయ, సొరకాయ అంటారు కదా, అవి కూడా ఉన్నాయి. నెక్స్ట్ ఒక ఎక్వేరియంకి వెళ్ళాం, ఫిష్ ఎక్వేరియం. ఇక్కడ రాగానే ఫైండింగ్ నిమో కీ చైన్స్, స్టార్ ఫిష్, జెల్లీ ఫిష్, ఇలా కీ చైన్స్ అన్నీ ఉన్నాయి. ఒకే ప్లేస్లో ఇలా చిన్న టర్టిల్స్ ఎక్కువగా ఉన్నాయి. వాటర్ ఫ్లో కంటిన్యూస్గా ఉంది. ఇవి చూడటానికి చాలా ఫ్రెష్గా, నీట్గా, బాటిల్ గ్రీన్ కలర్లో చూడటానికి చాలా చాలా బాగా కనిపిస్తున్నాయి. సీలో ఉండే కొన్ని ప్లాంట్స్ని, కొన్ని ఫిషెస్ని వీళ్ళు డిస్ప్లే చేశారు. అండ్ ఇక్కడ రియల్ పర్ల్స్ని కూడా డిస్ప్లే చేశారు. ఒక బోర్డు ఉంటుంది. కిడ్స్ వచ్చిన వాళ్ళు ఇంట్రెస్ట్ ఉంటే అక్వేరియంకి రిలేటెడ్ ఆ బోర్డులో ఏదో ఒకటి డ్రా చేయొచ్చు. అలా మేము వెళ్ళేటప్పుడు కొందరు కిడ్స్ కూడా అలా డ్రా చేశారు. అండ్ ఇక్కడ చాలా చిన్న చిన్న ఫిషెస్ అన్నీ ఒకే దగ్గర కాకుండా డిఫరెంట్గా ఒక్కొక్క బాక్స్లో, ఒక్కొక్క అక్వేరియంలో సపరేట్గా ఇలా ఉంచారు. పెద్ద ఫిషెస్ అయితే కాదు, చాలా చిన్నవి. ఇక్కడ మనకి తెలిసిందంతా ఒక్క ఫైండింగ్ నిమో ఫిష్ మాత్రమే. అది ఒకటే నోటెడ్. అందరికీ ఆ మూవీ వల్ల ఆ ఫిష్ అందరికీ తెలుసు. అండ్ ఇక్కడ డిఫరెంట్ ఫిషెస్ అయితే ఉన్నాయి. బ్లూ కలర్, బ్రౌన్ కలర్, వాటి నేమ్స్ అయితే మనకి తెలియవు కదా. సో ఇక్కడ కొన్ని టాయ్స్ అయితే ఉన్నాయి. సడన్గా ఫ్లోలో చూస్తే రియల్ అనుకుంటాం. ఇక్కడ జల్లీ ఫిష్, స్టార్ ఫిష్, ఆక్టోపస్, ఇలా చాలా టాయ్స్ ఉన్నాయి. అండ్ ఇక్కడ మనకి సీ హిస్టరీ అండ్ అక్వేరియం కోసం ఎక్స్ప్లెయిన్ చేసే వాళ్ళు కూడా ఉన్నారు. అక్వేరియం అయితే చాలా బాగుంది. అక్వేరియం చూసేసాక టైం అయిందని ఇంటికైతే స్టార్ట్ అయ్యాం. ఎగ్జిట్ అవుతున్నప్పుడు ఆన్ ద వేలో ఇలా వీళ్ళు సైక్లింగ్ చేసుకుంటూ, బాటిల్ ఫ్లిప్ చేసుకుంటూ, సాంగ్స్ ప్లే అవుతుంటే డ్యాన్స్ చేస్తూ కిడ్స్ చాలామంది అక్కడ ఎంటర్టైన్ అవుతున్నారు. సో మేము కూడా అక్కడ కాసేపు ఉన్నాం. క్రిష్ కూడా చూస్తాడని వీళ్ళు ఫేసెస్కి పెయింట్ కూడా చేసుకున్నారు. జగ్లింగ్ బాల్స్ లాగా వీళ్ళు బాటిల్స్ షేప్లో ఉన్న వాటిని జగల్ చేస్తున్నారు. అవి చూడటానికి చాలా డిఫరెంట్గా అనిపిస్తాయి కదా. క్రిష్ కూడా ఏంటి ఇంత ఫాస్ట్గా, ఇలా కొంచెం కన్ఫ్యూజింగ్గా అనిపించి చాలాసేపు చూశాడు వాళ్ళని. సో అక్కడ సాంగ్స్ కూడా ప్లే అవుతుంటే పక్కన డ్యాన్స్ కూడా చేస్తున్నాడు. ఎక్స్పోలో ఇలా కిడ్స్కి ఇంట్రెస్టింగ్గా ఉండేలాగా ఎంటర్టైన్ చేస్తూ చాలా ప్లేసెస్లో ఉంటారు. అండ్ క్రిష్ ఇక్కడ చాలా టైం అదే ప్లేస్లో ఉండి వాళ్ళని అబ్జర్వ్ చేస్తూ ఉన్నాడు. బాటిల్ ఇలా చేతికి ఇవ్వగానే ఫుల్ హ్యాపీ అయిపోయాడు. సో ఫైనల్గా ఫ్యామిలీ జోన్లో ఇలా హ్యాపీగా ఎండ్ అయింది మా డే. హోప్ ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ మై ఛానల్. నెక్స్ట్ ఇంకొక మంచి వీడియోతో కలుద్దాం. అంతవరకు బాయ్.